ఈ సత్సంగీయుల యొక్క సేవ ఎట్లా చేయాలి దానికి మన పెద్దలు జ్ఞానులు ఏం చెప్పారంటే 9 సేవలు గురువుకి చెయ్యాలి. ఏమిటి అవి? గురువు చెప్పిన మాట వినాలి, శ్రవణం. గురువుగారు ఒక మాట చెప్తారు, ఒరే అది అక్కడ అలా కాదండి, అది రేపు అది ఇప్పుడే కుదరదండి, దానికి కొన్ని ఇవి ఉన్నాయి, నాకు ఇంట్లో పెద్ద అర్జెంట్ పని ఉంది, మీరు ఇప్పుడు చెప్పారు కానీ అది నేను చేయలేను, అది తర్వాత చేస్తాను. అట్లా మనం ఏంటంటే కొన్ని చెప్పినవి దాటవేస్తాం. సాధ్యమైనంత వరకు అట్లా మనం చెయ్యరాదు. శ్రవణం, ఆయన చెప్పింది మంచి మాట ఏదైనా సరే ఇప్పుడు చేసేయాలరా బాబు అంటే చెయ్యటం శ్రవణం. తర్వాత కీర్తనం. కీర్తనం అంటే ఏంటి? ఇక్కడ గురువు అంటే ఇక్కడ మనము భౌతికమైనటువంటి గురువే కాకుండా అంతరాత్మ కొన్ని మనకి మంచి ఇప్పుడు ఏదైనా చెడు పని అబద్ధం ఆడుతున్నది అన్నప్పుడు లోపల అంతరాత్మ చెప్పకురా అంటుంది. చెప్పకురా అన్నప్పుడు చెప్పడం మానేయాలి. సో అది కూడా శ్రవణం కిందకే వస్తుంది. నేను లోపల బయట చెప్తున్నా. ఇక రెండోది కీర్తనం. కీర్తనం అంటే ఏంటి? ఎప్పుడు ఒక గురువుగారు చెప్పినటువంటి మంచి అంటే సత్సంగీయులు చెప్పినటువంటి, ఎవడైతే సత్సంగంలో ఉంటాడో ఆ పరమ పురుషుడు చెప్పినటువంటి విశేషాలని ఎప్పుడు కీర్తించుకుంటూ ఉండాలి. కీర్తించుకుంటూ ఉండాలంటే మనం కీర్తనం అంటే ఏంటి? ఇక్కడ చూడు, ఆయన వల్లే ఇంత ఆశ్రమం నెలకొల్పబడింది, ఆయన వల్లే ఒక ధ్వజస్తంభం ఏర్పాటైంది, ఆయన వల్లే అక్కడ మనకి ఒక గుడిలో ఉన్నటువంటి అన్ని విగ్రహాలు నెలకొల్పబడ్డాయి, ఆయన వల్లే మనకి ఇక్కడ ఈ ఊళ్ళో ఒక ధుని ఏర్పాటు జరిగింది కదా. అట్లా మనకి ఎన్నో విశేషాలు. అట్లాగే ఆయన వల్ల రోజు మనకి హారతులు జరుగుతున్నాయి, ఈ మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. ఎక్కడండి మనం మంగళవాయిద్యం ఎప్పుడైనా వింటున్నామా? పొద్దునే ఒక మంగళవాయిద్యం వింటున్నాం కదా, దానికి కూడా ఒక పుణ్యం ఉండాలి మనకి. సో ఇట్లా ఒక కీర్తనం ఆయన మనకి ఎన్నో మనకి రోజు మంచి విశేషాలు చెప్తున్నాడు. భారతం చదువుతున్నాడు, భాగవతం చదువుతున్నాడు, తర్వాత ఉపనిషత్తులు చెప్పబడుతున్నాయి. సో వీళ్ళ వల్ల మనకి ఇన్ని మంచి విశేషాలు అనేటటువంటి కీర్తనం. ఎవరైనా వచ్చినప్పుడు మా గురువుగారు చాలా గొప్పవాడండి, ఇన్ని విశేషాలు మాకు ఇన్ని భాగ్యాలు కల్పిస్తున్నాడు అని ఒక మంచి మాట గురువు గురించి మనం చెప్పినట్లయితే అది మనకి మనసు శుద్ధి కలిగిస్తుంది. అట్లా కాకుండా మనం గురువుగారు నన్ను ఇట్లా తిట్టాడు అట్లా ఇవే కీర్తనం చేసామనుకో, ఈ కీర్తనం మనకి పనికిరాదు. అది ఒక కీర్తనం. తర్వాత స్మరణం. స్మరణం ఏంటి? ఎప్పుడు ఆ గురువుని అంటే మనకి ఆ మార్గదర్శనం చేసేటటువంటి విశిష్ట వ్యక్తి యొక్క స్మరణలో ఉండాలి. స్మరణలో ఉండాలంటే ఆయన కాసేపు దూరం అమ్మయ్యా ఈయన వెళ్ళిపోయాడు, చస్తున్న 4 రోజుల నుంచి ఈయనకి చేయలేక, ఆశ్రమంలో కాసేపు నా పొద్దున్నే లేవక్కర్లేదు, మనం హారతులు ఇవ్వక్కర్లేదు, యోగం చెయ్యక్కర్లేదు, ఫుల్ రిలీఫ్ అని అనుకుని పీడపోయిందిరా 4 రోజులు, ఈయన ఎక్కడో అమెరికాకి వెళ్ళాడు గురువుగారు, 4 రోజులు రాలి పీడపోయిందిరా గురుగారు అని అనుకోకూడదు. స్మరణం చేస్తూ ఉండాలి. అబ్బా మళ్ళీ ఎప్పుడు వస్తారు, మళ్ళీ మంచి మాటలు ఎప్పుడు వింటాం, మళ్ళీ సత్సంగం ఎప్పుడు కలుగుతూ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు మనం యోగాని కూర్చోగలుగుతాం, ఆ విశిష్టత ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి స్మరణలో, గురువు యొక్క స్మరణలో ఉండాలి. తర్వాత పాదసేవనం. ఇది మీరందరూ చేస్తున్నారు. పాదసేవ అంటే గురువుగారికి పాదాలకి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇవి భూమిని తాకుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ పాదసేవనం ఎందుకు చేయాలో చెప్తున్నా. ఈ పరమాత్మ సేవలో ఎప్పుడు గురువులందరూ అంటే నిజంగా సత్సంగీయులు చెప్తున్నాను, ఈ గురిని తీసుకెళ్ళి పైన పెట్టడం వల్ల అతనికి శరీరము ఒక విధమైనటువంటి భారము కలిగిస్తుంది. ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలించుకోవాలా అనేటటువంటి దృష్టిలో ఉంటారు జ్ఞానులు. ఈ శరీరం యొక్క బరువుని వాళ్ళు మోయటం ఇష్టపడరు. ఎందుకంటే ఇది శరీరానికి చైతన్యానికి వాళ్ళు లింక్ విడదీసేస్తారు. లింక్ విడదీసేసేటప్పటికి ఏంటంటే దేనికదే అయిపోతుంది. దేనికదే అవటం వల్ల ఇవి భూమిని తాకుతూ ఉండటం వల్ల ఈ పాదాలు ఎప్పుడు వాళ్ళకి కొద్దిగా విపరీతమైన నొప్పులు కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి పాదసేవనం చేయటం వలన, పాదసేవనం అన్నారు కానీ శిరోసేవనం చెప్పలా చూడండి, పాదసేవనం చేయమన్నారు. పాదసేవనం చేయటం వలన గురువుకి ఒక ఉపశమనం కలిగించి అతనిని ఆత్మకి తృప్తి కలిగించాలి. సో ఆ విధంగా మన ఆశ్రమంలో చాలామంది పాదసేవనం చేస్తున్నారు. వెరీ గుడ్. సో మనం పాదసేవనం చేస్తున్నాం. గురువు యొక్క ఇవన్నీ కూడా నవవిధ భక్తులు అంటారనమాట. 9 రకాలైనటువంటి సేవలు మనం చేయాలి. మొదటి శ్రవణం అయిపోయింది, కీర్తనం అయిపోయింది, స్మరణం అయిపోయింది, పాదసేవనం. తర్వాత అర్చనం. అర్చనం అంటే ఆ గురువుని రోజు మనం పువ్వులతోటి, పళ్ళతోటి, చక్కగా పుష్పాలతోటి మన 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 మనసు యొక్క పుష్పాన్ని అక్కడ అర్పించి, నాలో ఉన్నటువంటి త్రిగుణాలను నువ్వు తీసుకోవయ్యా, నీలో ఉన్నటువంటి సత్
సత్సాంప్రదాయం నాకు ఇయ్యవయ్యా అని చెప్పి చెప్పుకుంటూ అతనికి నమస్కారం చేస్తూ అతనికి ఎప్పుడు కూడా అర్చన చేయాలి. మనం చేస్తున్నాం, పువ్వులు పెడుతున్నాం. అలాగే స్థూలమైనటువంటి గురువు కూడా గురు పౌర్ణమి నాడు లేదా మంచి మంచి రోజులలో అతనికి విధమైన అతన్ని సంతృప్తి కలిగే విధంగా అర్చన చెయ్యవచ్చు అని చెప్పి మనం చెప్తున్నారు. తర్వాత వందనం. రోజు గురువు కలపడంగానే మనం ఒకసారి వందనం చేసి అతను లేచి నిలబడటము, అతను వచ్చినప్పుడు వాళ్ళు తిరుగుతున్నప్పుడు పక్కగా వెళ్ళటం. ఎందుకంటే చెప్తారు, గురువు నడిచేటప్పుడు వెనకాల కొద్దిగా మనం డిస్టెన్స్ ఇచ్చి నడవాలి, వెంటనే వెళ్ళకూడదు, కొద్దిగా డిస్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు? అతని యొక్క నీడని మనం తొక్కరాదు అని చెప్పేసి చెప్తారనమాట. అందుకని కొద్దిగా దూరం పాటిస్తూ వెళ్ళాలి. ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ అతనికి మనం చేయటం వల్ల ఏమవుతుంది, దీనివల్ల నీ యందు సంప్రీతుడై నీకు కంప్లీట్గా భగవాన్ని ఇప్పుడు ఇవన్నీ ఎవడు చేయగలడు? గురువు యందు నిజమైన దృష్టి ఉన్నవాడే చేయగలడు, మిగతా వాళ్ళు చేయలేరు కదా. సో ఎప్పుడైతే నీ యొక్క దృష్టి నా మీద ఉన్నదని నాకు తెలిసిందో కంప్లీట్గా నా దయ వద్దన్న నీ మీద వర్షిస్తుంది కదా. మేఘము ఎక్కడ చల్లటి గాలి తగిలితే అక్కడ వర్షిస్తుంది. సో అట్లాగే ఎప్పుడైతే నీ దృష్టి నా యందు ఉన్నదో నా దృష్టి ఆటోమేటిక్గా నీ మీదే ఉంటుంది, ఇంకా ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళదు కదా. సో కాబట్టి అట్లా తెలుసుకుని ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పి వందనం. తర్వాత దాస్యము చేయాలి. దాస్యము అంటే ఏంటి? గురువుకి ఒక దాసిగా ఉండాలి. దాస్యం అంటే ఏంటి? ఏది ఇది తక్కువ పని, ఇది ఎక్కువ పని అని మనం అనుకోరాదు. ఏ పనైనా సరే మనము దాస్యం అంటే మన ఇంట్లో దాసదాసి జనాలు ఏం చేస్తూ ఉంటారు? ఆ పనులన్నీ కూడా మనము ఈ గురువు పట్ల మనం చేయాలి. దాస్యము. తర్వాత సఖ్యం అంటే ఏంటి? గురువు ఏదన్నా చెప్పుకోవాలనుకో, అప్పుడప్పుడు ఆయన కూడా తన విషయాలని పంచుకోవాలనుకుంటూ ఉంటాడు. తన యొక్క అనుభవాలని పంచుకోవాలంటున్నా ఆయన పంచుకుంటూ ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఉండగానే కొంతమంది అట్లా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా అసభ్యత, అమర్యాదకరమైనటువంటి విషయం. ఆయన ఒక విశేషం చెప్తున్నప్పుడు మనం నిలబడి విని దానిని మెల్లగా ఆయన అనుమతి తీసుకుని వెళ్ళాలి. సఖ్యం అంటే ఏంటి? మన యొక్క స్నేహభావాన్ని అక్కడ మనం వ్యక్తపరుస్తూ ఉండాలి, సఖ్యం. తర్వాత ఆత్మనివేదనం అంటే ఇది అత్యంత కష్టమైనది. ఇవన్నీ కొంత మనం చేయగలం, పైవన్నీ కూడా కొంత చేయగలం. అంటే ఇవన్నీ నవవిధ ఈ 9 రకాల భక్తులు ఎవడైతే చేస్తాడో వాడు మెల్లగా ఈ ఆత్మకి, తనలో ఉన్నటువంటి పరమాత్మకి తన దగ్గర అవుతూ ఉంటాడని చెప్పి చెప్తున్నది అనమాట శాస్త్రం. ఆత్మ నివేదనం అంటే ఏంటి? ఎంత స్టేజ్కి మనం వెళ్ళిపోవాలి అంటే కంప్లీట్గా మన జీవితాన్ని అతని చేతిలో పెట్టేటటువంటి విషయంగా వెళ్ళిపోవాలి. ఏ విధంగా వెళ్ళిపోవాలి? శిష్యుడి యొక్క బాధ్యత పూర్తిగా గురువు తీసుకుంటానికి ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు. అయితే ఎట్లా సంసిద్ధుడై ఉంటాడు? నీ ఆహారము, వ్యవహారము, నీ సంసారము, నీ యొక్క పూర్తి బాధ్యత ఆయన తీసుకునే తీర్చాడు. అయితే మనం ఏం చేస్తాము? లేదండి నేను ఉద్యోగం చేస్తూ ఇక్కడ చేస్తా, లేదా నా పిల్లల్ని నేను చూసుకుంటానండి, మీరేం చూసుకోక్కర్లేదు, నేను ఆ ఫలానా స్కూల్లో, అట్లా అక్కర్లే. ఆయన ఎట్లా నిన్ను డైరెక్ట్ చేస్తే నువ్వు అక్కర్లేదులే, ఇక్కడ ఆశ్రమంలో వచ్చి ఉండు, ఉండిపో, నీ తిండికి బట్టకి అతనిది బాధ్యత. అరే సరిగా పెడతారో లేదో, నేను చూసుకోవాలో లేదో, అది నువ్వు దిగులు పడకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒకరిని శిష్యుడిగా తీసుకున్న తర్వాత అతని పూర్తి సంసారిక బాధ్యతలతో సహా, అతని శారీరక బాధ్యతలతో సహా, అతని ఆత్మజ్ఞానం పొందేటటువంటి జ్ఞానం వైపు తీసుకెళ్ళేటటువంటి బాధ్యత గురువుదై ఉంటుంది. అందుకే ఆశ్రమాలు నెలకొల్పటం, ఇక్కడ అన్నీ ప్రొవైడ్ చేయటం అందుకోసమే. మీరు విడిగా సంపాదనకి వెళ్ళక్కర్లేదు, అది గురువు బాధ్యత అయింది. నీకు కావాల్సిన బట్ట, నీకు కావాల్సిన తిండి, నీకు కావాల్సినటువంటి విశ్రాంతి, నీ పిల్లలకి, నీ సంసారానికి కావాల్సినవన్నీ ఇవ్వవలసినటువంటి బాధ్యత గురువుదై ఉన్నది. కాబట్టి విడిగా నేనేదో సంపాదించుకుంటాను, విడిగా నేనేదో పొందుతాను, నా వల్ల నాది నేను చూసుకుంటాను అక్కర్లా. ఆయన ఎప్పుడైతే నువ్వు వచ్చి ఇక్కడ నేను చూసుకుంటాను అన్నప్పుడు ఉండిపోవాలి. ఆత్మనివేదనం అంటే ఏంటి? ఇది చాలా టఫ్, చాలా కష్టమైనటువంటిది. తనంతట అర్పణ చేయటమే అంటే గురువుకి. వాడు ఏది చెప్తే అది చేయటం, గప్చుప్ నోరు మూసుకోవటం, చేయటం అంతే. సో ఆ విధంగా ఎవడైతే వస్తాడో ఈ 9 రకాల ఆత్మ అంటే
తనని తాను సమర్పించుకోవటం, దాస్యం చేయటం, కీర్తనం చేయటం, శ్రవణం చేయటం, మననం చేయటం, ఏ కార్యక్రమం గురువు చెప్తే అక్కడ చేయటం, అతన్ని నువ్వు సంసారంలో ఉండంటే ఉండటం, ఇవరే బాబు ఇక్కడ ఇవాళ యోగానికి రా అంటే లేవటం, లేవమంటే లేవటం, కూర్చోమంటే కూర్చోవటం, పడుకోమంటే పడుకోవటం, కొరమంటే కొనటం, వద్దంటే లేదు. ఆ విధమైనటువంటి సేవనము చేసిన వాళ్ళే ఇప్పుడు నేర్చుకున్నటువంటి వీళ్ళందరూ కూడా.